వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదన్న ఆల్రెడీ నిరూపించారు. సో ఆ విశేషాలు మనతో పంచుకోవడానికి మది అనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చారు. నమస్తే మది. సారీ నమస్తే పెట్టకూడదు, హాయ్ చెప్తాను. ఎలా ఉన్నావు మది? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్, సూపర్ ఫైన్. సో లిటిల్ హార్ట్స్ అనే మూవీ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసింది వేరు, అవి భారీ బడ్జెట్ ఉంటాయి, అంటే హైప్ కానీ ఫ్యాన్స్ లో కానీ ఇవన్నీ వేరుంటాయి. కానీ మీ లిటిల్ హార్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా అందరూ అందులో ఫేమస్ అయిన వాళ్లే. కొత్త వాళ్ళు బయట అంటే రాజీవ్ కనకాల గారు కొంతమంది మాత్రమే ఫేమస్ వాళ్ళు ఉన్నారు. బట్ మిగిలిన అందరూ కూడా సోషల్ మీడియా వాళ్ళతోని కూడా సూపర్ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి లిటిల్ హార్ట్స్ ప్రూవ్ చేసింది. అండ్ అందులో వచ్చే మీ క్యారెక్టర్ అయితే నిజంగా ఆడియన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అనుకుంటారు తెలుసా. ముఖ్యంగా ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఈ ఛాన్స్ బిట్టు అన్న అని ఈ మూవీకి, లిటిల్ హార్ట్స్ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో అన్న ముందు నుంచే, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి తెలుసు. ఇలా ఒక మూవీ ఉంది, ఆడిషన్స్ జరుగుతున్నాయి, వస్తావా అని అడిగారు. యా అన్న వస్తాను అని చెప్తే పిలిచారు. ఆడిషన్ నేను చేశాను. నీలాంబరి క్యారెక్టర్, అదే ఏదైతే బిట్ ఉందో లాస్ట్ లో అదే బిట్ ఇచ్చారు. నేను చెప్పాను, ఇలా యాక్టింగ్ చేశాను. చేస్తే డైరెక్టర్ అన్న అక్కడే ఉండే, మార్తండ్ అన్న వచ్చి చూపించారు. ఫస్ట్ తీసుకెళ్లి చూపించారు. మళ్ళీ అన్న నా దగ్గరకు వచ్చి, నువ్వు యాక్టింగ్ చేసినట్టు చెయ్యకు, న్యాచురల్ గా ఇంట్లో ఎలా ఉంటావో బయట ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతావో అలానే మాట్లాడు అంటే, అప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేశాను. ఓకే డన్. అప్పుడే చెప్పేశారు, ఇంకా షూట్ ఎప్పుడుందో చెప్తాను, బిట్టు అన్నతో చెప్పిస్తాను అన్నారు. ఓకే ఇంకా అలా సెట్ అయిపోయింది. నీకు ఆల్రెడీ ఇన్స్టాలో రీల్స్ చేసే అలవాటు అది ఉందా? సో అందుకని నీకు కెమెరా ఫియర్ లేకుండా డైరెక్ట్ చేయగలిగావా? లేదు, అంటే నేను చిన్నప్పటి 2.5 years అప్పటి నుంచి చేస్తున్నాను కదా. సో ఓకే, అలా అసలు కెమెరా ఫియర్ గురించే తెలియదు ఇప్పటి వరకు. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పర్సన్స్ ఉన్నారు, నేను వాళ్ళ గురించి అడుగుతాను, నువ్వు చెప్పాలి. ముఖ్యంగా జయకృష్ణ స్క్రీన్ మీద కనిపించాడంటే వేరే లెవెల్ విజిల్స్ వస్తాయి కదా. సో జయకృష్ణ అంటే ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారనేది మాకు తెలుసు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు ఆయన? మీరు విజిల్స్ అన్నారు కదా, నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్స్. ఆ గ్రూప్ లో నేను కూడా విజిల్ వేసాను. వచ్చినప్పుడు కల్లా అరిచాను, మొత్తం మూవీ అరుస్తూనే ఉండే. సో అన్న అంటే ఆన్ స్క్రీన్ ఫుల్ ఫన్నీ, మొత్తం అలానే లైక్ కామెడీ లాగా రియల్ క్యారెక్టర్ కూడా రియల్ గా సమ్ టైమ్స్ అన్న ఎలా ఉంటారంటే కామెడీ లా ఉంటారు, ఒకటేసారి లైక్ హీస్ లైక్ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్. ఓకే, అంటే జయకృష్ణ గారిలో ఈ వెర్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీతో ఎలా ఉంటారు? నాతో నార్మల్ గానే ఉంటారు, ఇంట్రోవర్ట్ కాదు ఎక్స్ట్రోవర్ట్ కాదు, లైక్ మిడిల్ పర్సన్. ఓకే, ఈవెన్ ఏదన్నా ఈవెంట్స్ కి వచ్చినా సరే సైడ్ నుంచి ఏదో ఒక పంచ్ చేసేయడం, ఆ పంచ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అన్న మొత్తం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. సో ఈవెంట్స్ జరిగినప్పుడు ఈవెన్ డైరెక్టర్ కూడా చెప్పారు ప్రెస్ మీట్ లో, కొన్ని డైలాగ్స్ జయకృష్ణ మాత్రమే పెట్టాడు అని చెప్పేసి, ఓన్ క్రియేటెడ్ డైలాగ్స్. ఓకే ఓకే, అయితే రియల్ గా కూడా అలానే ఉంటారు జయకృష్ణ గారు. సమ్ టైమ్స్ అలా ఉంటారు, సమ్ టైమ్స్ సైలెంట్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మౌలి గారు ఎలా ఉంటారు? మౌలి అన్న ఎక్కువ మాట్లాడలేదు మేము, ఎందుకంటే నా కాంబినేషన్ శివాని అక్కతో ఎక్కువ ఉండే కదా. సో నేను మౌలి అన్నతో జస్ట్ ఒకటే రోజు ఉండే. ఆ మూవీ మొత్తం 32 days లో కంప్లీట్ చేశారు కదా. ఓకే ఓకే, సో ఒకటే రోజు ఉండే మౌలి అన్నతో. సో ఆ ఒక రోజే మాట్లాడాము. హీ వాజ్ నైస్, అంటే హీ ఈస్ గుడ్. ఓకే, నెక్స్ట్ మీ అక్క శివాని గారి గురించి. మా అక్క షీఈస్ ద క్యూటెస్ట్ అన్నమాట సెట్ లో. మొత్తం ఒక నైట్ వేసుకొని వచ్చేసి పక్కన మిమ్మల్ని క్యూట్ గా తీసుకొచ్చేసి, ఆ షార్ట్ అనేది ఎలా అనిపించింది మీకు అసలు? సో నీలాంబరి నరసింహ గురించి నాకు తెలీదు, ఇలా కాంబినేషన్ రమ్యకృష్ణ మ్యామ్ అలా చేశారని. తర్వాత మెల్లిమెల్లిగా తెలిసింది రిలీజ్ అయిన తర్వాత. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఆ సీన్, పర్టికులర్ సీన్, అన్ని మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సీన్ కోసమైనా మళ్ళొకసారి సినిమాకి వెళ్ళాలి, మళ్ళొకసారి వెళ్ళాలిరా అన్నట్టు మీమ్స్ వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. ఓకే, వాట్ అబౌట్ దట్ సాంగ్ కాత్యాయని బోన్ చేసావు, నీకు వస్తున్నాయా మెసేజ్లు అవి? అంటే ఫస్ట్ అసలు తెలియదు నాకు ఈ సాంగ్ ఉందని. నాకు జస్ట్ నా క్యారెక్టర్ తప్ప ఇంకెవ్వరి క్యారెక్టర్స్. అంటే స్టోరీ నరేట్ చేయరా మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు?
ఆహా లేదు, అంటే నా క్యారెక్టర్ వరకు తెలుసు అంతే. అది హీరో హీరోయిన్స్ కే స్టోరీ వాళ్ళకి మాత్రమే. ఓకే, హాఫ్ స్టోరీ తెలుసు నాకు, మొత్తం ఫుల్లీ స్టోరీ తెలీదు. ఓకే సరే, ఆ సాంగ్ నీకైతే సూపర్ గా నచ్చేసింది. ఇప్పుడు రాజీవ్ కనకాల గురించి చెప్పుకుందాం. ఆయన చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. సో ఆయనతో మీరు ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకోవడం? విజేత మూవీలో చేశాను నేను ఆయనతో. నేను చెప్పాను ఇలా వెళ్ళి, సార్ నేను విజేత మూవీలో చేశాను, మీ డాటర్ క్యారెక్టర్ గా చేశాను అంటే ఐ రిమెంబర్ యూ అని హగ్ చేసుకొని ఇంకా ఫొటోస్ దిగాము. సో క్యూట్. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం సీనియారిటీ అనే లెవెల్ అనేది ఎక్కడైనా మీ మీద చూపిస్తారా జూనియర్స్? లేదు, అలా ఏం లేదు, అందరితో కలిసి ఉంటారు. హీస్ లైక్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, సో ఇప్పుడు మామూలుగా యాక్టర్స్ అంటే వేరు, కానీ సోషల్ మీడియా యాక్టర్స్ అంటే చాలా జోవియల్ గా కష్టపడి కింద నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళ ఓన్ కంటెంట్ క్రియేషన్ తోటి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సెట్స్ లో కూడా మీరు బాగా ఎంజాయ్ చేసేవారా? శివాని అక్క నేను మాత్రం ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇంకా వాళ్ళ గురించి తెలీదు. మౌలి అన్న ఇంకా నరసింహ క్యారెక్టర్ ఎవరైతే చేశారు ప్రజ్వల్, వాళ్ళిద్దరు కూడా అలానే అంట. రియల్ లైఫ్ బ్రదర్స్ ఎలా ఉంటారు, మేము రియల్ లైఫ్ సిస్టర్స్ లాగా. చాలా ఎంజాయ్ చేసాం సెట్ అప్పుడు. అక్క ఏదో ఒకటి తెచ్చి నాకు ఇచ్చేది, లైక్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి. ఇంకా తను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ శివాని గారు? శివాని అక్క ఏమో అక్క తెలీదు, అంటే నాతో మాత్రం ఎక్స్ట్రోవర్టే అంటాను నేను. ఓకే, అంటే తన కంఫర్ట్ ఉన్న వాళ్ళతోటి షీజ్ ఓకే, అంతేనా? షీజ్ ఓకే విత్ ఎవ్రీబడి యాక్చువల్లీ. ఓకే, అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే సరిపోద్ది అంతే. ఓకే, మరి నీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ శ్రీ విష్ణు గారిది న్యూ మూవీ అండ్ బ్యాడ్ గర్ల్స్ అని ఒక కొత్త మూవీ వస్తుంది. ఈ క్యారెక్టరైజేషన్ అనేది సేమ్ ప్రెసెంట్ ఏది ఉందో అదే వస్తుందా, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయా? డిఫరెంట్. ఓకే, సో నీ రోల్ మోడల్ ఏంటి? అది ఇప్పుడే చెప్పాలి. ఓకే, అయితే నువ్వు ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నావు? అంటే నేను పోలీస్ లా చేయాలి, లైక్ విజయశాంతి చాలా క్యారెక్టర్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా, నీకు అట్లా ఏం లేదా? అంటే అలా ఏం లేదు, లైక్ పర్టికులర్లీ అలా ఏం లేదు, బట్ క్లీన్ క్యారెక్టర్స్. సో మహేష్ బాబు గారితో ఎలా ఉంది? మీరు చేశారు కదా ప్రీవియస్ గా, సో ఆ బాండింగ్ ఎలా ఉంది? సార్ తో స్పైడర్ మూవీ ఒకటి చేశాను అండ్ డెన్వర్ పర్ఫ్యూమ్ యాడ్ రీసెంట్లీ చేశాను. అప్పుడు స్పైడర్ మూవీ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేము పడిపోయాము. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. డెన్వర్ పర్ఫ్యూమ్ యాడ్ అప్పుడు ఆఫ్టర్ 7 years నేను సార్ తో మళ్ళీ చేశాను. నేను సేమ్ సార్ తో కూడా ఇలానే చెప్పాను, సార్ నేను ఇలా స్పైడర్ మూవీలో చేశానంటే సార్ కూడా గుర్తుపట్టారు, ఎందుకంటే అప్పుడు మేము పడిపోయాం కదా. సో అలా గుర్తున్నాను సార్ కి. ఇంత క్యూట్ చిన్న పిల్లని ఎవరైనా మర్చిపోతారా? సార్ నీకు అంటే ఐఎమ్ ప్రిటీ షూర్ నీకు కొంచెం కూడా దెబ్బ తాకలేదు కదా ఆ రోజు అని చెప్పారు. యా సార్ అని చెప్తే ఇంకా సార్ తో బాండింగ్ చాలా బాగుంది. హీస్ ద బెస్ట్ యాక్చువల్లీ. అంతే. సరే, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లో నేను ఒక 4 హీరోస్ పేరు చెప్తాను, నువ్వు ఎవరిని పిక్ చేసుకుంటావు చెప్పాలి. లేదు, మా ఆడియన్స్ కోసం సరే, పోనీ కో యాక్టర్స్ హీరోయిన్స్ చెప్పనా? పోనీ ఎవరొద్దు, అందరితో చేస్తా, ఎవరితో వస్తే వాళ్ళతో. కాదమ్మా, అంటే మనకంటూ కొంత ఇష్టం అనేది ఉంటది కదా. అందరు ఇష్టమే నాకు. చూసారా, ఈ అమ్మాయి చాలా సేఫ్ ఉంది, చాలా తెలివైన అమ్మాయి. లేదు, ఇది సేఫ్ గేమ్ కాదు, ఇంటెలిజెన్స్ అంటారు, ఫ్రెండ్లీ నేచర్ అంటారు, అంతే కదా. మన తెలుగు అమ్మాయిలా మది ఒక సూపర్ హీరోయిన్ అవ్వాలి. నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, షూర్ కదా? మా పీపుల్ మీడియా పాయింట్ ని మర్చిపోకూడదు. సో నీ ఫస్ట్ హీరోయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు మాత్రం ఇవ్వాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ? షూర్, ఇది మాట ఇవ్వాలి. అట్లా నేను మాట ఇవ్వలేదు, కానీ ఇంటర్వ్యూ ఇస్తాను, మాట ఇవ్వాలి. ఓకే, ఆ మాట ఇచ్చావు చాలు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ మాకు నీ బిజీ షెడ్యూల్ లో మాకంటూ కొంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.